నిత్య జీవితం ఓ దివ్య కళ. భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి కష్టసుఖాలనేవి సహజమే. దీనికి మహిళలే మినహాయింపు కాదు. పుట్టిన క్షణం మొదలు మరణించేదాకా మహిళ జీవితం అనేక సంక్షోభాలు, సందిగ్ధాలు, పోరాటాలు, ఆరాటాలతో నిండి ఉంటుంది. అయితే వీటన్నిటి నుండి బయటపడాలంటే నిత్య జీవితాన్ని ఓ కళలాగా మార్చుకోవాలి. మహిళ మొదట సమస్యలు, సందిగ్ధాలు, పోరాటాలు, ఆరాటాలు లేకుండా జీవించడం నేర్చుకోవాలి. సమస్యల వల్ల, పోరాటాల వల్ల ఆమె అమూల్యమైన సమయం, కాలం ఎంతో వృధా అయిపోతుంది. కాబట్టి అసలు పోరాటాలు ఎందుకు చేయాలి అన్న విషయంపై ఓ స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. సందిగ్ధంలో, వివాదంలో జీవిస్తున్న వారు ఏదో అయిపోవాలన్న ఆరాటంలో మగ్గిపోతుంటారు. కాబట్టి వారు సక్రమంగా జీవించలేకపోతున్నారు. ఉన్న పరిస్థితి నుండి ఉండాలనుకునే పరిస్థితికి మార్పు తెచ్చుకునే ప్రయత్నంలో కొంత వ్యవధి ఏర్పడుతోంది. ఆ వ్యవధిలో మానసికంగా పోరాటం ఆవిర్భవిస్తోంది. ఈ ఆందోళన వల్లే జీవితాలు తారుమారైపోతుంటాయి. సునిశ్చితమైన క్రమ పద్ధతిలో సంస్కారవంతమైన పరిష్కార మూలాలను కనుగొన్నప్పుడు పోరాటాలు చేయాల్సిన అవసరం రాదు. అప్పుడు వారి నిత్య జీవితం ఓ దివ్యకళగా మారిపోక తప్పదు. నిత్య జీవితం కళామయం చేసుకోవాలంటే నిర్భయంగా జీవించాలి. భద్రత లేదనే మానసిక ఆందోళన ఉండకూడదు. మరణభీతి, ఏదో అవలేకపోయామనే ఆరాటం, నష్టపడిపోతామనే భయం మనసులో రాకూడదు. ఇందుకుగాను ఒక చైతన్యవంతమైన మానసిక ఉద్యమం చాలా అవసరం. మనం చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటిగా ఉండకూడదు. జీవిత కళను విమర్శించుకోవాలనుకుంటే మౌలికంగా అచంచలమైన, సుస్థిరమైన న్యాయబుద్ధిని కలిగి ఉండాలి. జీవిత కళను తెలుసుకోవాలంటే అన్నింటికంటే ముఖ్యంగా నిష్పటక తత్వంతో కూడిన ప్రవర్తన చాలా ముఖ్యం. ఏదో విధంగా జీవించడం కాదు, సక్రమంగా శక్తి సామర్థ్యాలకు అంతరాయాలు సంభవించకుండా వాస్తవికతలో జీవించాలి. కానీ మాయా ప్రపంచంలో మాత్రం కాదు అని గ్రహించాలి.